ఈరోజు మన పార్లమెంట్ అభ్యర్థి మాజీ పార్లమెంట్ సభ్యులు ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ గారు వినోద్ కుమార్ గారు మాట్లాడుతూ కోరుతున్నాను. సభకు నమస్కారాలు. సభా నిర్వాహకులు గంగుల కమలాకర్ గారు, మరి నేటి ముఖ్య అతిథి తెలంగాణ రాష్ట్ర ఉద్యమ నేత, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నేత, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి మన నాయకుడు, మన కేసీఆర్, మన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి, అదేవిధంగా మన పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు, కడియం శ్రీహరి గారు, మన పార్టీ సీనియర్ నాయకులు, ప్రస్తుత శాసనసభ్యులు, అదేవిధంగా కౌశిక్ రెడ్డి గారు, జిల్లా పార్టీ అధ్యక్షులు జీవి రామకృష్ణ గారు, తోట ఆగే గారు, తర్వాత మరి వేదికపై చాలా మంది మిత్రులున్నారు, పెద్దలున్నారు, జిల్లా పరిషత్ చైర్మన్లు, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో ముఖ్యంగా మన కరీంనగర్ జిల్లాలో చాలా మంది సీనియర్ నాయకులు ఉన్నారు వేదిక పైన. వాళ్ళందరికీ పేరు పేరున నా నమస్కారాలు. సమయం తక్కువన్నది. పెద్దలు కేసీఆర్ గారు చాలా విషయాలు మన ముందు మాట్లాడబోతున్నారు కాబట్టి క్లుప్తంగా 2-3 విషయాలు నేను మీ దృష్టికి తీసుకెళ్లదలుచుకున్నాను. 27 ఏప్రిల్ 2001 సంవత్సరంలో ఖచ్చితంగా 23 సంవత్సరాల నుండి 24 సంవత్సరాలు అడుగుపెట్టినా మనం ఇక్కడే ఇదే ఎస్ఆర్ఆర్ గ్రౌండ్స్ లో తొలి సభ కేసీఆర్ గారు పెట్టిన సందర్భంలో తెలంగాణ ఉద్యమం ఉధృతం అవుతుంది అనేటువంటి విశ్వాసాన్ని యావత్తు ప్రపంచానికి తెలియజేసేటువంటి గడ్డ ఈ ఎస్ఆర్ఆర్ కళాశాల గ్రౌండ్స్. మరి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తొలి సభ కూడా మన నాయకులు కేసీఆర్ గారు ఇదే ఎస్ఆర్ఆర్ గ్రౌండ్స్ నుండి ఇవాళ ఈ సభ ప్రారంభించి ఈ ఎన్నికల బరిలో మన గులాబీ జెండా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 17 పార్లమెంట్ సీట్లు పోటీ చేసేటువంటి సందర్భంలో మన సభ మొదటి సభ. ఈ సభ ద్వారా చాలా విషయాలు చెప్పవలసి ఉంది. మీడియా ప్రపంచం ఉంది. కొంతమంది చెప్తున్నారు కేంద్రంలో బీజేపీ ఉంది, రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది, ఎందుకు గులాబీ జెండా అని అడుగుతున్నారు. నేను చెప్తున్నా ఇప్పుడే చాలా అవసరము. తెలంగాణ కోసం, తెలంగాణ స్పృహ ఉండి, తెలంగాణ ఆలోచన ఉండి, తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం, తెలంగాణ రాష్ట్రానికి ఏ ఆటంకం జరగకుండా ఉండాలంటే గులాబీ జెండా ఎంపీలు ఈరోజు పార్లమెంట్ లో ఉండాలి. ఇప్పుడే చాలా ఆవశ్యకత ఉన్నది. ఏం చేస్తారో తెలియదు ఈ బీజేపీ కాంగ్రెస్ వాళ్ళు. 2014లో మీ దీవెనల వల్ల నేను పార్లమెంటుకు ఎన్నికైనా, ఇక్కడ కడియం శ్రీహరి గారు కూడా ఉన్నారు, మేమందరం పార్లమెంట్ సభ్యులం. మొదటి రోజు మోడీ గారు తలకాయ పార్లమెంటు గడపకు ఆనిచ్చి పార్లమెంట్ లోపలికి వచ్చిండు. పార్లమెంటు వాయిదా వేయించినటువంటి ఘనత గులాబీ జెండాది మొదటి రోజు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం, కొత్త రాష్ట్రం, మనకు తెలవకుండా 7 మండలాలని ఆంధ్ర ప్రాంతంలో ఇప్పుడు జతకట్టింది బీజేపీ తెలుగుదేశం పార్టీతోని. నాడు జతకట్టి చంద్రబాబు నాయుడు మాట విని తెలంగాణలో ఉన్నటువంటి 7 మండలాలు తీసుకుపోయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలిపితే మన నాయకుడు కేసీఆర్ గారి ఆదేశాలను బట్టి మేము గొంతు చించుకొని ఆ రోజు పార్లమెంటు వాయిదా వేసినాం. అంత శక్తి ఉన్నది
ఈ గులాబీ జెండా శ్రేణులకి పార్లమెంట్ సభ్యులకి